నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. మీరు ఏదైనా ఇల్లు భూమి కొనాలనుకుంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. గురుగ్రామ్లో ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ భారీ స్కామ్ కొనుగోలుదారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఒకే ప్రాపర్టీని ఏకంగా 25 మందికి విక్రయించిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అందుకే ఇల్లు లేదా భూమి కొనే ముందు కొన్ని కీలక డాక్యుమెంట్లను మస్ట్గా చూడాలని చెబుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ హబ్స్లో ఒకటైన గురుగ్రామ్లో ఒక సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు, యాజమాన్య హక్కుల్ని అందించే డాక్యుమెంట్లను పరిశీలించాల్సిన అంశం మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ కుంభకోణం సూచిస్తోంది. ఒకే కమర్షియల్ ప్రాపర్టీని ఏకంగా 25 మందికి విక్రయించారు. ఈ స్కామ్ విలువ 500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇందులో దాదాపు అందరూ కొనుగోలుదారులు అగ్రిమెంట్లు, పేమెంట్ చేసిన రిసిప్ట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు వంటివి కలిగి ఉండడం గమనార్హం. ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ వారికి సదరు ప్రాపర్టీపై ఎలాంటి హక్కు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఏదైనా ప్రాపర్టీ, ఇల్లు, భూమి కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించాల్సిన 7 ముఖ్యమైన పత్రాల గురించి తెలుసుకుందాం. 32వ అవెన్యూ కమర్షియల్ ప్రాజెక్టులో ఈ మోసం జరిగినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు సీఈఓను 2026 ఫిబ్రవరిలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల కమర్షియల్ ఫ్లోర్ను 2021 నుంచి 2023 మధ్య దాదాపు 25 మందికి విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ అగ్రిమెంట్లు, తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు సృష్టించడం వంటివి చేసి ఈ మోసానికి పాల్పడినట్లు సమాచారం. ఈ మోసంలో 25 మంది కొనుగోలుదారులు మోసపోయారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురుగ్రామ్లో వెలుగు చూసిన మోసంతో ముఖ్యమైన లీగల్ క్వశ్చన్ ఎదురవుతుంది. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎవరికి హక్కులుంటాయి అని. ప్రాపర్టీ చట్టం ప్రకారం మొదట ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికే ప్రాధాన్యం ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు. అమలు తేదీ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అంటే ముందుగా జరిగిన వ్యాలిడ్ ట్రాన్సాక్షన్లు పరిగణనలోనికి తీసుకుంటారు. దీనికోసం 7 కీలక పత్రాలను చూసుకోవాలి. మొదటిది ఓనర్షిప్ను సూచించే మదర్ డీడ్. సేల్ డీడ్స్ కు సంబంధించిన అన్ని పత్రాలు, ఎన్కాంబ్రాన్స్ సర్టిఫికేట్, మ్యూటేషన్ రికార్డ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్, ఆమోదిత బిల్డింగ్ ప్లాన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, రేరా రిజిస్ట్రేషన్. ఈ 7 ఖచ్చితంగా సరిచేసుకున్నాకే ఆస్తి కొనుగోలుకు ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.